హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మోతీచూర్ లడ్డు. మన ఇంట్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన స్వీట్ మోతీచూర్ లడ్డు. మరి అలాంటి లడ్డు చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ శుభ్రంగా కడిగి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూడండి, పప్పు అనేది ఇలా బాగా నానుతుంది. ఈ పప్పు నుండి వాటర్ అంతా తీసేసి వాటర్ పోయకుండా మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఈ పప్పు అనేది మెత్తగా కాకుండా ఇలా బరకగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు అనేది పూసగా వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది వేడయ్యాక ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకూడదు, 1 నిమిషం పాటు వదిలేయాలి. 1 నిమిషం తర్వాత వీటిని నెమ్మదిగా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. కొంచెం రంగు మారాక వీటిని ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని తీసుకున్న తర్వాత చూడండి, మనకి పునుగుల్లాగా మనకు పిండి ఎలా వచ్చిందో. ఇవి లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటాయి. ఇవి చల్లారాక మిక్సీలో బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే మనకు లడ్డు అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో ఇలా వాటర్ మిలన్ సీడ్స్ని వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేసుకొని ఇలాగే రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1 కప్పు చక్కెరని తీసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీలో పప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీలో మనము 1 కప్పు షుగర్ని తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్లు పోసి షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ బాగా కరిగాక దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఈ ఫుడ్ కలర్ అనేది దీంట్లో బాగా కరిగాక దీంట్లో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. పిండి అంతా పాకాన్ని బాగా పీల్చుకొని దగ్గర పడేంత వరకు నిదానంగా కలుపుకోవాలి. నాకైతే ఇది అంతా దగ్గర పడే వరకు 4 నిమిషాల టైం పట్టింది. ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుండి ఇలా సపరేట్ అయ్యి దగ్గరికి వస్తుంది. ఈ టైంలో లడ్డూలకి టేస్ట్ రావడం కోసం మనము 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాము. ఈ మిశ్రమం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి కావలసిన సైజులో ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి, లడ్డు ఎంత చక్కగా వస్తుందో. ఇదే విధంగా లడ్డూలన్నీ మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి. చూశారు కదా, బూందీ గరిటె లేకుండా మీకు ఇష్టమైన లడ్డు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.